శివరాత్రి రోజు ఇంట్లో పూజ ఎలా చేసుకున్నానో చూసేయండి. ఆ రోజైతే మార్నింగ్ నుంచి నేను చాయ్, వాటర్, ఒక ఫ్రూట్ అయితే తీసుకున్నాను. అలా చేశాను. ఉపవాసం అయితే ఇంకేం తినలేదు. మార్నింగ్ అయితే 10కి అలా బయటికెళ్ళిపోయామనమాట టెంపుల్‌కి. మళ్ళీ ఇంటికొచ్చేసరికైతే 4 అలా అయిపోయింది. ఇంక ఇంటికొచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి సగ్గుబియ్యం పాయసం అయితే స్వామివారికి నైవేద్యం చేశాను. ఇంకా నైట్‌కి కూడా నాకు అదే అనమాట. ఇంకేం తీసుకోను. ఇంకా ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు పత్రాలు గాని, పువ్వులు గాని ఏమి కనిపించవండి. ఎందుకంటే ఇక్కడ మార్కెట్‌లో అసలు అమ్మరనమాట. నా దగ్గర ఏమున్నాయో వాటితోనే స్వామివారికి పూజ చేసుకున్నాను. రుద్రాక్షాలు మాత్రం అవి రియల్‌వి. మా పాప స్కూల్లోనైతే చెట్టుందనమాట. చెట్టు కిందన రోజు ఇలా దొరుకుతున్నాయంట రుద్రాక్షాలు. రోజు తీసుకొస్తది. ఒకటో, రెండో తీసుకొస్తుంది నాకు. నేను ఇలాగ బాక్స్‌లో అయితే ఏసి ఉంచుతున్నాను. ఒక 3 అయితే స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసుకున్నాను. అన్నీ 5 ముక్కాలు రుద్రాక్షలండి. ఇందులో ఒక 3 ఉంటాయనుకుంటాను. 4 ముక్కాలువి. అంటే ఒక చెట్టుకి 2 ముక్కాలు, 4 ముక్కాలు కానీ ఎక్కువగా అయితే 5 ముక్కాలు ఉన్నవైతే రుద్రాక్షలు తీసుకొచ్చిందనమాట. ఇవైతే రియల్ అండి. డూప్లికేట్ ఏం గాదు. వాళ్ళకి చెట్టయితే ఉందంట పార్క్‌లో ఆడుకునేటప్పుడల్లా నా కోసమయితే ఇలాగా చూసి తీసుకొస్తుందనమాట రుద్రాక్షలు. ఇలా రియల్‌వి దొరకడం కూడా ఇంకా నేను ఫస్ట్ టైమ్ చూడడం అనమాట రియల్‌వి. ఇంక ఇంట్లో పూజ చేసుకొని మార్కెట్‌లో ఉన్న శివాలయం టెంపుల్‌కైతే వెళ్ళానండి. ఇక్కడైతే కాళీమాత టెంపులు, ఆంజనేయ స్వామి, శనేశ్వర్ టెంపులు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఒక్క దగ్గరే. నేనైతే అభిషేకం చేసుకొని దీపారాధన గట్టా చేసుకున్నాను. మార్నింగు వెళ్ళాను. ఇప్పుడు కూడా ఈవినింగ్ కూడా వెళ్ళాలనిపించింది. దగ్గరలోనే ఉంది కదా! టెంపుల్ ఒకసారి వెళ్దాం అని చెప్పి అలాగే ఈవినింగ్ కూడా వెళ్ళానన్నమాట. ఇక నైట్ అయితే 12 వరకు అలా ఉండి పడుకుండిపోయానండి. ఎక్కువ సేపయితే జాగారం చేయలేననమాట. 12 దాటిన తర్వాత పడుకుండిపోయాను. ఇంకా అదే అండి చూసారు గదా! మహాశివరాత్రి అయితే ఈ సంవత్సరం నేనైతే ఇలా జరుపుకున్నాను.